అందరికీ శుభోదయం అండి. ప్రతిరోజు మీ ముందుకు ఇలా వచ్చి దేవుని వాక్యమును మీ అందరితో పంచుకోవటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. మీరు కూడా మానక అనుదినము ఈ వర్తమానములు వింటున్నారని నమ్ముతూ ఉన్నాను. ముందుగా దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవుని మహిమ మన మీద ఉదయిస్తుందంట. ఉదయించును అనేటువంటి మాట ఎందుకు వ్రాయబడినదంటే, ఉదయం ఎప్పుడైతే వస్తుందో చీకటి పోతుందండి. చీకటిని వెళ్ళగొట్టగలిగిన శక్తి ఉదయమునకుంది. ఎప్పుడైతే ఉదయం వస్తుందో, ఉదయం వస్తూ వస్తూ వెలుగుని తీసుకొస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహిమ మన మీద ఉదయిస్తుందంట. అనగా నీ బ్రతుకులో ఉన్న చీకటి, నీ కుటుంబంలో ఉన్నటువంటి చీకటి, నీ యొక్క జీవితములో ఏదైతే ఏ చీకటి అయితే అలుముకుని ఉన్నదో, దేవుని మహిమ నీ మీద ఉదయిస్తే అదంతా వెడలిపోతుంది. కనుక ఈ మాటలు వింటున్న మీ జీవితాలు ఏ చీకటిలో ఉన్నాయో, చీకటి అనగా ఆటంకము, చీకటి అనగా శోధన, చీకటి అనగా సమస్యలు, పాపము, ఇవన్నీ కూడా చీకటిలోనికి వస్తాయి. కనుక ఏ చీకటి నిన్ను ఆవరించి ఉన్నదో, దేవుని మహిమ నీ మీద ఉదయిస్తే ఆ చీకటి తప్పకుండా వెడలిపోవలసిందే. ఈ మాటలు వింటున్నటువంటి మీ మీద యెహోవా మహిమ ఉదయించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, మీకు వందనములు. మరలా మేము ఆగస్టు 14వ తారీఖులో ప్రార్థించుకోవడానికి మీరు మాకు చక్కటి అవకాశం ఇచ్చి ఉన్నారు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి, వారి పనులకు తోడుగా ఉండి, వారికి కావలసిన ప్రతి అవసరము తీర్చి, ప్రతి బిడ్డకి చక్కటి ఆరోగ్యము మీరు అనుగ్రహించి, ఈరోజంతా నిబిడలు సంతోషంగా ఉండులాగున నిబిడల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.